హాయ్! గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను. ఇందులోకి ధనియా పౌడర్, కారం, పసుపు, సాల్ట్ తగినంత యాడ్ చేసి బాగా కలిపి వాటర్ కూడా వేసి చూపించిన కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు బాగా విస్కర్తో కలుపుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. వాటర్ వేసి కలిపిన తర్వాత ఇదిగో ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. అప్పుడే నూనె అంతగా పీల్చకుండా ఉంటాయి. తర్వాత ఒక ప్యాన్లోకి నూనె వేసి అది మరుగుతూ ఉండగా అరటికాయ తీసుకొని పీల్ ఆఫ్ చేసుకొని అరటికాయని మధ్యలోకి కట్ చేసి 2 halves అయ్యేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నని స్లైసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరిగించిన నూనెలోకి కొన్ని పల్లీలు తీసుకొని బాగా ఎర్రగా వేయించిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక 2 ఆనియన్స్ ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి సాల్ట్, కారం వేసి కొరియండర్ కూడా వేసి బాగా కలుపుకొని అందులోకి ఈ వేయించిన పల్లీలను తీసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ కూడా పిండుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు బాగా మరిగిన ఈ ఆయిల్లోకి ముందే శనగపిండిని కలిపి పెట్టుకున్నాం కదా, ఒక అరటికాయ స్లైస్ని తీసుకొని అందులో ముంచి నెమ్మదిగా నూనె చేతి మీదకి తుల్లకుండా నెమ్మదిగా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మనం నార్మల్గా తిన్నా బాగానే ఉంటాయి. అలాగే ఈ వేయించి తీసుకున్న అరటికాయ బజ్జీలోకి మధ్యలో కట్ చేసుకొని పల్లీలు ఇందాక చూపించాను కదా, ఆ ఉల్లిపాయ మిశ్రమాన్ని మధ్యలో పెట్టి తిన్నా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో చెప్పండి. అరటికాయ బజ్జీలు అందరికీ తెలిసినవేనండి, కానీ కొత్తగా ట్రై చేసే వాళ్ళు ఎవరికైనా ఉంటే యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అప్లోడ్ చేశాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.